హలో గైస్, మనం నిన్న కోనార్క్ నుంచి అయితే నైటే పూరికి వచ్చేసాం. ఇక్కడ తెలిసిన అన్న వాళ్ళ హోమ్ స్టేలో ఉన్నాం మేమైతే. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆటో వాళ్ళకి మీరు ఏం చెప్పకండి, జస్ట్ జగన్నాథ్ మందిర్ దగ్గర వదిలేస్తున్నామని చెప్పండి, వదిలేయమని చెప్పండి. ఎందుకంటే మేము రూము అని మాట వచ్చినా సరే జిడ్డు పట్టుకున్నట్టు పట్టుకుంటారు, వదలరు కూడా వదలరు. మేము ఆల్రెడీ మా రూమ్ ఉందిరా బాబు అక్కడ వదిలిపెట్టినా సరే అది చాలా దూరం కదా, అక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు మాట్లాడతారో అదేం పట్టించుకోకండి. జస్ట్ జగన్నాథ్ టెంపుల్ దగ్గర వదిలిపెట్టమని చెప్పండి. అక్కడ మీరే చిన్న చిన్న షాపులలో కానీ చిన్న చిన్న వెండర్స్ కానీ అడిగితే రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అన్నీ చూపిస్తారు. ఉన్న రూమ్స్ ఏమంటారు, ఉన్నా సరే లేవు స్కేర్ సిటీ ఉంది, ఎక్కువ రేట్ అది ఇది అంటారు. 800, 900, 1000లోనే ఉంటాయి మీడియం బడ్జెట్ రూమ్స్ అన్నీ. 2000 పెడితే మీకు ఏసీ హై అండ్ రూమ్స్ కూడా దొరుకుతాయి రెగ్యులర్ టైంలో. సో ఆటో వాళ్ళతో పాటు అయితే వెళ్ళకండి, డబల్ ఆర్ ట్రిపుల్ ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి కూడా కమిషన్ ఇవ్వాలి కాబట్టి. సో అదైతే టిప్ గైస్. సో కౌస్తుబ్ హాయ్. సో హీజ్ మై తమ్ముడు కౌస్తుబ్. మాకు నిన్న నైట్ ఒక అద్భుతం జరిగింది. మేమేమో రాత్రి 12 వరకు దర్శనం ఉందంటే వెళ్ళాము. లైక్ ఒక్కొక్క రోజు దర్శనం టైమింగ్స్ చేంజ్ అవుతాయంట. గూగుల్లో చూపించినట్టు 9కి ఏం క్లోజ్ అవుతుంది, అప్పుడు 11కి కూడా క్లోజ్ అవుతుందంట గుడి. సో చూసుకొని వెళ్ళండి. మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 12, నైట్ 12 వరకు ఉంటుందంట, కొన్నిసార్లు 11కి ఉంటుందంట. అది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారంట. ఈరోజు అక్కడ గుళ్ళో ఉన్న గుళ్ళో ఏం పూజలు అవుతున్నాయి అనే దాన్ని బట్టి. ఇలా నేను గర్భగుడి లైక్ ఏమంటారు, మన గుడి లోపలికి ఇలా ఎంటర్ అవుతుంది లేదా డోర్ మూసేశారు, ఇంకా రైట్ తిరిగేసారు, గర్భగుడి ఇట్లా మూసేస్తున్నారు. జస్ట్ కొంచెం జగన్నాథ స్వామి ఐ సగం, అటు బలభద్రుడి ఐ సగం, సుభద్రాదేవి కొంచెం కనిపించింది. ఇట్లా లాస్ట్ దర్శనం నాదే. సరే అని అక్కడి నుంచి బయటకు వస్తే ఆనంద్ బజార్ అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మీల్స్ లైక్ రైస్ కర్రీస్ అవన్నీ పెడతారు. లైక్ మన తెలుగు వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు, ఎందుకంటే తీయగా ఉంటాయి. బట్ ప్రసాదం కదా అని కొంచెం తీసుకున్నాను. లాస్ట్ ప్రసాదం నేనే తీసుకున్నా. నేను లాస్ట్ దర్శనం మాదే అయింది. సో ఇంకా సరే అని ఈరోజు మార్నింగ్ కూడా వచ్చాము. ఒక 45 minutes 30 minutes పట్టింది. సో దర్శనానికి ఒక ట్రిక్ ఉంది, నేను చూపిస్తా. కొంచెం ముందుకు వెళ్ళాక లైక్ మీకు మెయిన్ మున్సిపల్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏసీ వెయిటింగ్ పండల్ ఉంటుంది. ఒక పండల్ని మొత్తం ఫుల్లీ క్లోజ్ చేసి ఎయిర్ కండిషనర్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేస్తూ వెళ్ళొచ్చు. అది అరౌండ్ ఒక 2 to 3 hours దర్శనానికి పడుతుంది. అదే ఇది టెంపుల్ హస్తే ద్వారా, అంటే లైక్ ఏనుగు ద్వారం. ఇది వెస్ట్ గేట్ అనుకుంటా, వెస్ట్ గేట్ కదా కోసం. ఓకే, ఇది వెస్ట్ గేట్ అనమాట టెంపుల్కి. మీరు టెంపుల్ వెస్ట్ గేట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక మండపం ఉంటుంది, చూపిస్తా. ఈ మండపం ఎప్పుడు ఉందో ఎవ్రీడే ఉంటుందో ఐడియా లేదు. వెయిట్, ఐ విల్ ట్రై టు షో ఇట్ ఫర్ యూ పీపుల్. మండపం ఎక్కడా, ఆ మండపం ఉన్నా లేకున్నా సరే మీరు వెస్ట్ గేట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇందాక నేను ఏసీ పండల్ అని చెప్పా కదా, ఆ ఏసీ ఇక్కడ మండపం చూడండి ఇక్కడ. సో ఈ మండపం దగ్గర ఒక బ్యారికేడ్స్ ఉంటాయి. ఆ బ్యారికేడ్స్ ఏంటంటే ఆ ఏసీ వెయిటింగ్ పండల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఒక సెకండ్ రోడ్ క్లోజ్ చేస్తారు. ఒక 5-10 minutes రోడ్ క్లోజ్ చేసి బ్యారికేడ్ వేసేసి అక్కడి నుంచి దర్శనానికి పంపిస్తారు. సో అట్లయితే మీకు 2 to 3 hours ఉంటుంది. బట్ మంచిగా వెయిట్ చేసి చల్లగా ఏసీలో వెళ్ళిపోవచ్చు. ఏం కాదు, మాకు టైం ఉంది, ఆరామ్సే వెళ్ళిపోతామంటే అట్లా వెళ్ళండి. ఒకవేళ కాదు టైం లేదంటే ఈ బ్యారికేడ్ క్లోజ్ చేసే టైంలో రోడ్డు మీద ఉండండి. క్లోజ్ చేసే టైంలో ఆ బ్యారికేడ్లో నుంచి దూరం వెళ్ళిపోవచ్చు. ఇది నాకు కూడా ఇక్కడ పూరి లోకల్ సిటిజన్ ఒక ఆయన చెప్పిన ట్రిక్. ఆ బ్యారికేడ్ ఎక్కడో కూడా నేను చూపిస్తాను. ఇలా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ప్రసాదాలు ఎక్కడ కూడా బయట అయితే తీసుకోకండి. బయట తీసుకున్న ఏ ప్రసాదం కూడా లైక్ లోపల దేవుడికి పెట్టింది అయితే కాదు. లోపలైతే కాజాలు అవి ఇవి ఉంటాయి. 100 rupees ఇస్తే బాక్స్ ఇస్తారు, అన్ని మిక్స్డ్ ఐటమ్స్. కానీ మళ్ళీ అది అయ్యగారు మన చేతిలో నుంచి గుంజుకొని ఇస్తాం అది ఇది అంటారు. బట్ ఇవ్వకండి. ఒక్కొక్క బాక్స్ అక్కడ దేవుడికి చూపించిన 100 rupees 200 rupees ఛార్జ్ చేస్తారు వాళ్ళు. లైక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి, బట్ స్టిల్ ఐ వుడ్ ప్రిఫర్ ఇట్ నో. అంతే గైస్. సో ఇది మండపం. ఇక్కడ ఈ బ్యారికేడ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ వెనకాల వైపు ఏసీ రూమ్స్ నుంచి ఇట్లా వస్తుంటారు జనాలు. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. నైట్ కరెక్ట్ క్లోజింగ్ టైంలో అయితే ఖాళీగా ఉండి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. మీరు దేవుడి తప్ప ఎవరు ఉండరు. రెగ్యులర్ టైంలో అయితే ఒక గంట పడుతుందండి దర్శనానికి. ఎవ్రీ వీకెండ్ సండే అయితే 4 lakh people వరకు వస్తారండి ఇక్కడికి. ఒడియా పీపుల్ ఉన్నారు, బెంగాలీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో పూరిలో ఇంకోటి ఏంటంటే ఫారినర్స్ ఉండరండి. ఫారినర్స్ ఈ గుడి లోపల రానియరు, వీళ్ళ టెంపుల్ రూల్ అది. ఇగో బ్యారికేడ్ చెప్పాను కదా, ఓపెన్ చేసినప్పుడు ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇది ట్రిక్. ఒకవేళ ఏసీ వెయిటింగ్ రూమ్ నుంచి వస్తా అంటే వెనకాల వైపు నుంచి రావాల్సి ఉంటుంది. ఇదంతా పూరి కాంప్లెక్స్ అండి, కొత్త రెనోవేట్ చేశారు. ఆనంద్ బజార్ లోపలికి కూడా ఫోన్ వాళ్ళు లేకుండా ప్రసాదాలన్నీ చూపిస్తుండే. ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది, కుదిరితే చూస్తాను. ఇంకా బీచ్ ఉంది, ఈవినింగ్ వెళ్తా బీచ్కి అయితే. అంతే గాయస్. సో ఇంకొకటి ఇక్కడ ఒకటి ఇట్లా వేలు పెట్టా కదా,
ఇక్కడ మీకు పిక్చర్ వస్తుంది, దశావతారాలన్నీ ఫోటోస్ విగ్రహాలు ఉంటాయి అనమాట కోనార్క్లో. 250 రూపీస్ అంటాడు. నేను తెలియక 100కి బేరం ఆడా. తర్వాత మమ్మీ వచ్చి 50 అనగానే 50కి ఇచ్చేసాడు వాడు. సో మీరు స్టార్టింగే 50 దగ్గర ఆపేసి 50కి ఎక్ పీస్ ఏదో అనండి. 10 విగ్రహాలు చాలా బాగున్నాయి, అవి తీసుకోండి. నేను ఫోటో ఇక్కడ పైన వేస్తాను. అండ్ అంతే ఇక్కడ జగన్నాథ స్వామి విగ్రహాలు కూడా అమ్ముతూ ఉంటారు. ఉండి 75, 80, 90, 100 అంటారు. 100కో తీదేదో అనండి ఇచ్చేస్తాడు. కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. మీ వెనకాలనే పడతారు. నేను ఆల్రెడీ పొద్దున్నే వచ్చాక నా వెనకాల పడలేదు అంతే. ఇది గైస్ పూరీ క్షేత్రం. ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతారు, పూరికి సంబంధించిన బుక్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో అమ్ముతారు. ఇదంతా ఏరియా ఫుడ్ స్ట్రీట్, ఇష్టం ఉన్నవి తినొచ్చు. నేను మళ్ళీ అక్కడ కుదిరితే వీడియో తీసా, పొద్దున్నే తినేసి వచ్చా, ఓపిక లేదు మళ్ళీ తినడానికి. అంతే గైస్, కానీ ఎండ మాత్రం చాలా ఉంది. సో కంఫర్టబుల్ క్లోతింగ్ ప్లాన్ చేసుకోండి. ఏ టైంలో వచ్చినా సరే హ్యూమిడిటీ అండ్ ఎండ ఎక్కువ ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఈ మండపం గుర్తుపెట్టుకోండి, దానికి ఆపోజిట్ బ్యారికేడ్ గుర్తుపెట్టుకోండి. వారు ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అట్లయినా గుర్తుపెట్టుకోండి. దట్స్ పూరి మార్కెట్ ఎక్స్ప్లోర్ చేశాక ఇప్పుడు పూరి బీచ్కి అయితే వచ్చేసాం. ఇది పూరి బీచ్ అంటే చెప్తారు, దీనికి స్పెసిఫిక్ పేరు అంటూ ఏం లేదు. ఇటువైపు గోవర్ధన్ మఠ్ అంటే పూరి గోవర్ధన్ మఠ్ కూడా ఉంటుంది. ఇక్కడైతే అలలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక డేంజర్ సైన్స్ ఏం లేవు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చేస్తున్నాయి. లాస్ట్ టైం బాపట్లకి వెళ్ళినప్పుడు వీడియో రికార్డ్ చేశా, బట్ ఇలా ఈ బీచ్లో ఫోన్ పడిపోవడం వల్ల మొత్తం రికార్డింగ్ పోయింది. సో అందుకే అది వీడియో ఎక్కడ వ్లాగ్ అప్లోడ్ చేయలేదు. దట్ వ్లాగ్ వెంట్ మిస్సింగ్. సో అక్కడ ఉంది మా మమ్మీ అండ్ డాడీ. అండ్ ఇది గాయస్ పూరి బీచ్ అయితే. ఇదిగో మా వాడైతే ఫోటోలు తీసుకుంటూ కూర్చున్నాడు కౌస్తుబ్. ఇక్కడ కూడా అవే కాజాలు, బేల్పూరీలు, మోమోస్, ఫ్రైస్, షాపింగ్ యాజ్ యూ నో. ఇక్కడ చూడండి ఇలా అక్కడ బండి పెడితే అమ్ముతారు కదా, అవి స్వీట్లు సమోసాలు అమ్ముతారు అక్కడ. మీరు కావాలని ట్రై చేయవచ్చు. లైక్ మీకు ఇక్కడ మంచిగా కూర్చొని స్వీట్ నార్మల్గా తినబుద్ధి కాదు, కానీ ఒకవేళ కావాలంటే ట్రై చేయవచ్చు మీరు. ఇక్కడ మొత్తం ఎట్లా అంటే చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు, సముద్రం, ఇవి అలలు ఉన్నాయి కదా, అది మిస్ట్ అంటారు కదా, కొంచెం మిస్ట్, ఆ వాటర్ డ్రాప్లెట్స్ మొత్తం అట్మాస్ఫియర్ చుట్టూ ఉన్నాయి. సో మొత్తం బ్లర్రీగానే ఉంటుంది. అండ్ వీడియో కూడా ఇది వేరే ఫోన్లో తీసిన కొంచెం క్లారిటీ తగ్గిండొచ్చు, ఇది ఒక్క బిట్ సారీ. సో దీని తర్వాత అయితే మనం రేపైతే ఇక్కడ పూరి దగ్గర నియర్ బై ప్లేస్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసేసి రెస్ట్ తీసుకొని దాని తర్వాత విశాఖపట్నం వెళ్ళిపోయి మళ్ళీ విశాఖపట్నంలో ఏమన్నా ఉంటే అవి చూసేసుకుందాం అని ప్లాన్ వేసాను. సో అంతే గాయస్ ఇప్పుడు మనమైతే పూరి టెంపుల్కి వెనకాల వైపు అవుతున్నాం. ఇక్కడ చూడండి రేట్స్ అయితే లైక్ తక్కువ ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్, వెజ్ ఫుడ్, ప్యూర్ వెజ్ ఉంటుంది ఇక్కడ. బీచ్ దగ్గర అయితే కొంచెం నాన్ వెజ్ మిక్స్ ఉంది, ట్రై చేయండి. చూడండి ఇక్కడ వెజ్ బిర్యానీ, పన్నీర్ మష్రూమ్ రోల్, పన్నీర్ రోల్, వెజ్ చౌమీన్, రేట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇట్లా మిస్టీ భండార్స్ అని ఉంటాయి, మిస్ట్రానా భండారా. సో ఇక్కడైతే నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మేడ్ ఆఫ్ మిల్క్. సో ఇక్కడ చూస్తే రసగుల్లా ఉంది, ఫ్రైడ్ రసగుల్లా ఉంది, మన అరిసె లాంటిది ఒకటి ఉంటుంది, చెన్నాతో చేస్తారు, చెనాపొడ, సారీ అది చెనాపొడ, ఇది రసగుల్లా, ఇది పెద్ద రసగుల్లా. ఇవి హార్ట్ షేప్డ్ రసగుల్లాస్ ఉన్నాయి. అండ్ ఇవి రాజ్భోగ్ రసగుల్లా అండ్ రబ్రీ అండ్ మట్కా మలై, బూందీ, అన్ని రకాలే ఉన్నాయి. సో టేస్ట్కి కూడా ఇక్కడ ఇస్తూనే ఉంటారు. అండ్ ఏరియా మొత్తం మిల్క్ బేస్డ్ స్వీట్సే ఉన్నాయి ఆ సందులో కూడా. సో ఇక్కడికి వస్తే ఈ మాత్రం పక్కా ట్రై చేయండి. ఆ కాజా, గాజా, ఆ స్వీట్స్తో పాటు ఇట్లాంటి వెట్ స్వీట్స్ కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు అక్కడ ఆనంద్ మండ పొద్దున చెప్పిన దగ్గర ఉండకపోసి ఇక్కడైతే ట్రై చేయండి. మంచిగా కుండలో కూడా కావాలంటే అక్కడ కూడా పెట్టిస్తారు. టేస్ట్ ఎట్లా ఉంది కౌస్తుబ్? సో మైల్డ్ స్వీట్ ఉంది, ఓవర్ స్వీట్ లేదు. సో ఒడిస్సా ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ రసగుల్లా అంటారు, కొంతమంది బెంగాల్ అంటారు. ఏదైనా సరే రసగుల్లా 10 రూపీస్కి వస్తుందంటే తినేయచ్చు. అతకపోతుందా? టేస్ట్ నచ్చిందా నచ్చలేదా? సో రసగుల్లా ఈచ్ పీస్ 10 రూపీస్. యా, సో ఇదే 10 రూపీసే ఇక్కడ. సౌక బాబు సౌక, 10 రూపాయలే అన్నట్లుంది. మన హైదరాబాద్ అయితే 20 రూపీస్. ఇక్కడ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ ఫ్రెష్నెస్ ఉంది. మీది మొత్తం 20 రూపీస్, డొప్ప ఎక్స్ట్రా. సో అది గైస్, ఇంకేమైనా ఫుడ్ ఉంటే రికమెండేషన్స్ చూద్దాం. ముందుకి, వెనక్కి, పైకి, కిందకి అంతా వెళ్దాం. సో ఇవన్నీ ఫ్రెష్గా అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఈగలు కూడా లేవు, మనం పొద్దున చూసిన దగ్గర ఈగలు అవన్నీ కూడా ఇక్కడ కొంచెం నీట్గా ఉంది దాంతో పోలిస్తే. సో ఎప్పుడైనా రండి, వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ట్రై చేయండి. ఈ స్ట్రీట్ మొత్తం అవే ఉన్నాయి. సో హాయ్ గైస్, మనమైతే పూరిలో సైట్ సీయింగ్లో భాగంగా లోక్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది మాకు ఆటో ఆయన ఒక 1000 ఛార్జ్ చేస్తున్నాడు. ప్లేస్ అన్ని చూపిస్తాను. ఫస్ట్ ప్లేస్ వచ్చి లోక్నాథ్ టెంపుల్, ఇది శివుని టెంపుల్. ఈరోజు మండే కాబట్టి కొంచెం రష్ ఉండే, 5-10 మినిట్స్ పట్టినది దర్శనానికి. సో దిస్ ఇస్ ద టెంపుల్. లోపలికి అయితే ఫోన్స్ అలో లేవు, సో ఎటువంటి వీడియోగ్రఫీ తీయలేకపోయా. సో చూపిస్తాను ఆగండి. సో లోపల హనుమంతుడు, శివుడు, పార్వతీదేవి, దశమహావిద్యాలయం ఇంకా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ ఒక కుండం అయితే ఉంది, కోనేరు లాంటిది. ఈవెన్ మీరు ఒకవేళ మార్నింగ్ పూట ఫస్ట్ ఇక్కడ అంటే పూరికి ఒకవైపు ఏమో ఈ టెంపుల్తో పాటు ఇంకో 3 టెంపుల్స్ ఉన్నాయి, ఇంకో వైపు ఏమో 4 టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం 7-8 ప్లేసెస్ చూపిస్తా అన్నాడు.
అండ్ ఇక్కడ అభిషేకం చేయించుకోవచ్చు, లైక్ పెరుగు మీద కేసరి ఏమేమో పదార్థాలు వేసి ఇస్తున్నారు. అయ్యగారు మీకు లైన్లో నిలబడతారు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కావాలంటే వెళ్ళొచ్చు. లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది, లైక్ ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి ఆబ్వియస్లీ మనం ఏం చేయలేం. ఇక్కడ టిఫిన్స్ చేయడానికి కూడా ఇడ్లీ లేదు కానీ బోండా, పూరి, వడ, దహిబరా, ఆలుడం, ఉప్మా లాంటివి అయితే ఉన్నాయి కొంచెం ముందుకి, అవేనా తినొచ్చు. హాయ్ చెప్పట్లేదు, మన సబ్స్క్రైబర్ అయితే కాదు కాబట్టి. సో మనమైతే ఇంకా ముందుకెళ్ళిపోయి నెక్స్ట్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్ గైస్, మనం లోక్నాథ్ మందిర్ తర్వాత మాతామఠ్ అనే దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూస్తే మనకు చైతన్య మహాప్రభు వాళ్ళు ఉన్నారు, గౌరహరి అని కూడా అంటారు ఇక్కడ చైతన్య మహాప్రభుల వారిని. ఇక్కడైతే మనకు జగన్నాథ స్వామి వారి విగ్రహం ఉంది. ఇది ఏంటంటే ఒక దగ్గరలో ఉన్న దేవీ దేవతల విగ్రహాలన్నీ ఇక్కడ మనకు పెట్టారు చూడడానికి. ఇది ఒక మఠం లాగానో లేకుంటే ఒక లైక్ ఎలా మనం ఏమంటాం ఒక ఎగ్జిబిషన్ ఆర్ చూడడానికి అన్ని ఏమేమి ఉన్నాయని చూడండి. మనకు సురేంద్రపురి ఎలా ఉంటుంది అలా అనమాట. ఇక్కడ రాములు సీత వాళ్ళది విగ్రహం ఉంది, విగ్రహం కాదు అది వనవాసం జరిగిన ప్లేస్, ఇది వాటి గురించి ఉంది. జింక ఉంది అక్కడ. అండ్ ఇదైతే దేవాలయం, దీని లోపలికి ఫోన్ అలో ఉందో తెలియదు, సో తీసుకెళ్ళట్లేదు నేనైతే. ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఒక అమ్మవారి దేవాలయం అయితే ఉంది లోపల. ఇక్కడైతే ఒక కూల్ బార్ అని ఉంది. కూల్ బార్ అంటే మీరు అనుకుంటుంది కాదు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్ లాంటివి అమ్ముతారు. ఇక్కడ యశోదాదేవి కృష్ణుడిది ఒకటి మూర్తి ఉంది, విశ్వరూపం దాల్చిన శ్రీకృష్ణుల వారి మూర్తి ఉంది. ఇది అమ్మవారి గుడి. వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్ అండ్ ట్రూ, గాడ్ హ్యాస్ ఎ వేట్ ఆఫ్ మేకింగ్ షూర్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ ఇన్ యువర్ ఫేవర్. చూసుకోండి అబ్బా, చూసుకోండి బాగా రాశారు కోట్స్. ఇలాంటి కోట్ ఏమైనా చెప్పొచ్చు కదా, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా అనే రకం కోట్ ఇది. సో ట్రోల్స్ అయితే ఏం చేయలేను. ఇక గరుత్మంతుల వాళ్ళు ఉన్నారు. సో పూరిలో ఏంటంటే కృష్ణుడికి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది, పక్కన ఒక దండం ఉంటుంది లైక్ చెయ్యి హైట్ అంతా, అక్కడ సుదర్శన చక్రం ఉంటుందంట. పూరిలో విగ్రహం కొనుక్కోవడం కోసం వెతుకుతుంటే అక్కడ వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కృష్ణుడు ఇది ఒక చిన్న స్టోరీ నేను మీకు చెప్తాను. ఏంటంటే కృష్ణుడు అక్కడ 16,000 మంది ఉంటే అంతమందితో ఎలా నాట్యం చేశాడు ఆ రోజు అని చాలామంది అడిగారు ఒక ఘట్టం భాగవతంలో. అప్పుడు అందరు ఉండి కృష్ణుడు నాతోనే డ్యాన్స్ చేశాడు కదా అని అంటారు. సో కృష్ణుడు 16,000 మందిలాగా మారి అంతమంది గోపికలతో కూడా ఒకరోజు డ్యాన్స్ వేశాడని అంటారు. అంటే మనం మనసులో భావించుకుంటే కృష్ణుడు పక్కనే ఉంటాడనే దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా భాగవతం నుంచి ఈ యొక్క ఘట్టాన్ని అందరూ కోట్ చేస్తారనమాట. ఇక్కడ చూస్తే మనకు శ్రీ లక్ష్మీదేవి పద్మాసనంలో ఉన్నారు. అండ్ ఇక్కడ అయితే లక్ష్మీదేవి ఉన్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు, ఇది మొత్తం శ్రీకృష్ణుడికి ఇంకా ఘోరంగా చైతన్య మహాప్రభుల వారి గురించి ఉంది ఇక్కడ అంతాను. చైతన్య మహాప్రభు షడ్భుజాకార చైతన్య మహాప్రభు అంటారు కదా. రాముడు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు ముగ్గురు కలిసిన అవతారం ఇది. అదే ఇది. ఇక్కడ పెద్ద విగ్రహం ఉంది, చూద్దాం ఎవరున్నారో. వావ్, ఓ కౌన్ చైతన్య మహాప్రభు క్యా. ఇక్కడ చూడండి చైతన్య మహాప్రభుల వారు కూర్చొని ఉన్న ముద్రలో మనకు దర్శనం ఇస్తారు. చాలా పెద్ద విగ్రహం చూడండి, చాలా బాగుంది. మనకు అక్కడ రామానుచార్య విగ్రహం ఉంది కదా హైదరాబాద్లో, సేమ్ అలాగే ఇక్కడ కూడా. కానీ ఇక్కడ అయితే రెగ్యులర్ మెటల్ది కాదు, కింద మొత్తం ఒక పాండ్ లాగా భూమి మీద కూర్చున్నట్లుంది, బాగుంది ఇలిస్ట్రేషన్ కూడా. ఇక్కడ అందరూ ఇస్కాన్ వైష్ణవులు ఉంటారు కదా, బ్రహ్మమధ్వ గౌడియ సాంప్రదాయం చెందిన గౌడియ వైష్ణవులు వాళ్ళ యొక్క విగ్రహాలు ఉన్నాయి, అందులో ముఖ్యులైన వాళ్ళవి. అక్కడ శివుడు ఉన్నారు, మొత్తం కింద పాండ్ లాగా ఉంది. సనాతన గోస్వామి, ఈయన కూడా వైష్ణవుల్లో ఒకరు, గౌడియ మఠానికి సంబంధించిన వైష్ణవుల్లో ఒకరు. ఇంకా రఘునాథ్ భట్ట గోస్వామి, అంటే ఇదందరూ వాళ్ళు నివసించిన ఏరియా అన్నమాట. వీళ్ళ కుటీరాలను ఉన్నాయి, జీవ గోస్వామి. సో వాళ్ళు నివసించిన కుటీరాలు, ఆ ఏరియాస్, అక్కడ వీళ్ళు ఇవన్నీ కట్టారనమాట ప్లేసెస్ నాకు తెలిసి. అక్కడ పరమశివుడు, గోపాల్ భట్వ గోస్వామి. అంటే ఈ వైష్ణవులందరూ ఒకప్పుడు ఇక్కడ నివసించారు కాబట్టి వాళ్ళ గుర్తుగా ఇక్కడ కుటీరాలు కట్టి వాళ్ళ యొక్క విగ్రహాలు నిర్మింపజేశారు. ఇంకా ఏమున్నాయి, ముందుకైతే వెళ్దాం. సో ఇక్కడైతే రాధాకృష్ణులు ఉన్నారు, ఏమంటారు, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నట్లు. పంచముఖ హనుమాన్. అండ్ చైతన్య మహాప్రభు అక్కడ ఉపదేశం చేస్తున్నారు, అద్వైతాచార్య అయితే నేను గుర్తుపట్టగలుగుతున్నా అక్కడ. అండ్ అక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంది, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి క్షీరసాగరంలో ఉన్నట్లు.
ఇది మనకు చెప్పాలంటే మన సురేంద్రపూర్ లాగానే అండి, కొంచెం అటు ఇటుగా. మీకు సురేంద్రపురి ఐడియానే ఉండిండొచ్చు చాలా మందికి. ఇక్కడ చూస్తే నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు ఇద్దరు విగ్రహాలు ఉన్నాయి. మనం అది ఒకవైపు అయితే ఇది ఒకవైపు అన్నమాట మఠానికి. అండ్ భజన చేస్తున్న హనుమంతుల వారి విగ్రహం ఉంది, రాముడి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా కొంతమంది అయితే ఉన్నారు, అది ఏమైనా ఉందో చూద్దాం. ఇదేదో కనిపించట్లేదు, లోపల కృష్ణుడు ఉన్నారు, క్లోజ్డ్ ఉంది మొత్తం. అక్కడ లక్ష్మీదేవి ఉన్నారు. ఇంకా ఇది చాలా ఉంది, చూపించుకుంటే పోతే 10-15 నిమిషాలు అయిపోతుంది ఇక్కడనే. విల్ ట్రై టు కవర్ ఇట్ అప్ ఫాస్ట్లీ జస్ట్ టు షో ద ఇంపార్టెంట్ థింగ్స్ అవుట్ హియర్. ఇంకా కౌస్తుబ్ క్షీరసాగర మదనం కదా. ఓకే, కౌస్తుబ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు, మన వాయిస్ వినిపించట్లేదు వాడికి. క్షీరసాగర మదనం, ఎస్. సో ఇది క్షీరసాగర మదనం. మందర పర్వతాన్ని వాసుకిని ఉపయోగించి శ్రీకూర్మం రూపంలో మహావిష్ణువు వారు ఉండి నడిపించిన క్షీరసాగర మదనం ఇది. ఇంకా మధ్వాచార్య, రామానుజాచార్య, శంకరాచార్య వీళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా వామో ఇది చూస్తూ ఉంటే చాలా పెద్దది ఉందండి ఆశ్రమం. ఇవన్నీ చూపించాలంటే ఒక వీడియోలో అవ్వదు. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి, చూసుకోండి. దట్స్ ఇట్ గైస్. ఇంకా చాలా ఉంది, ఇదంతా చూపించుకుంటే దీనికే సపరేట్ వీడియో వేయాలి. మనకు లెంత్ డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలీదు. ఆటో అన్న ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇదైతే మాటా మఠ్ అంటారంట. 10 రూపీస్ ఎంట్రీ ఫీజు ఛార్జ్ చేశారు. పెట్టవచ్చు 10 రూపీస్. చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగానే చేస్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్. సో మనమైతే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఉన్నాం. ఇది జగన్నాథ స్వామి వారి అత్తగారిల్లు, మామగారిల్లు అంటారు. సో లక్ష్మీదేవి క్షీరసాగర మదం నుంచి పుట్టింది కాబట్టి సముద్రదేవుని కూతురు అంటారు. సో అందుకే ఇక్కడ ఇది జగన్నాథ స్వామి వారి మ్యాటర్నల్ ఫాదర్ ఇన్ లా ఒక రెసిడెన్స్ అంటారు. అంటే ఇదంతా లోపల లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, ఇక్కడ గణేష్ ఉన్నారు, బాలగోపాలుడు ఉన్నారు. ఇక్కడ విగ్రహం చిన్నది జగన్నాథ స్వామి క్యూట్ని తీసుకుంటా ఒక 2-3 ఎంత ఇష్టం అంతా. ఇక్కడ నుంచి బేడి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి గండిచామాత టెంపుల్కి వెళ్ళిపోవడమే. సో ఇది గైస్, ఇక్కడ టెంపుల్ చాలా చిన్నగా క్యూట్గా స్వీట్గా బాగుంది. కంపల్సరీ రండి. ఎదురుగానే ఏదో భోజనశాల తెలుగులో కనిపించింది. అబ్బా, ఇన్ని రోజులు తెలుగు భోజనం దొరికిందిరా అని ఆనందంలో ఉన్నా. చూద్దాం అదేమైందో. ఓవర్ టు నెక్స్ట్ ప్లేస్. హాయ్ గైస్, ఇప్పుడు మనమైతే ఉన్నాం బేడి హనుమాన్ టెంపుల్. నరసింహస్వామి టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంది ఈ గుడి అయితే. ఇక్కడ హనుమంతులు వారు చేతిలో బేడి ఇంకా లడ్డు ఉండి ఉంటారు. అసలు ఏంటి స్టోరీ అంటే, పూరి చాలా పెద్ద క్షేత్రం కదా, ఈ క్షేత్రానికి నీ అవసరం ఉంది అని చెప్పి హనుమంతుని చేతిలో ఒక లడ్డు పెట్టేసి స్వామివారికి బేడీలు పెట్టేసి రాముల వారు ఇక్కడనే ఉంచారంట. హనుమంతుల వారిని నువ్వు ఇక్కడనే ఉండి పూరి క్షేత్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పారంట. ఇక్కడికైతే ఎంట్రీ టికెట్ 5 రూపీస్. ఇందాక నరసింహస్వామి దగ్గర కూడా ఎంట్రీ టికెట్ 5 రూపీస్. ఇక్కడ కూడా హాయ్ బాయ్ హాయ్. సో బ్రోయిస్ హాయ్ చెప్తున్నా. మనకు మమ్మీ ఏమో షాపింగ్లో ఉంది. కోసం హాయ్ చెప్పరా. అయితే ఇక్కడ ఏంటంటే బ్రో కూడా హాయ్ చెప్తుండు. సో ఇక్కడ ఏంటంటే 5 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇక్కడ అన్ని నావెల్టీస్ ఇట్లా అవి ఇవి అమ్ముతుంటారు. ఇక్కడ ఇందాక ఒక నరసింహస్వామి టెంపుల్ అని చెప్పాక దానికి కరెక్ట్ ముందే ఒక 10-20 ఫీట్ ముందే ఉంది. చాలా చిన్నగా ఉంది గుడి. లోపల కూడా అయ్యగారు ప్రసాదం తీసుకోండి, అది తీసుకోండి, విగ్రహం ఉంది, అది ఇది అంటుంటారు. బట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టేక్ ఇట్. బట్ చాలా చోట్ల ఇట్లా స్కామ్స్ అనలేను, లైక్ అది తప్పు కాదు. బట్ భక్తి అనే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని క్యాచ్ చేసుకోవాలనుకోవడం ఎక్కడైనా తప్పే. అది రిలీజియన్ అయినా సరే మనం వద్దనే చెప్పాలి. లైక్ చిన్నవండి, అది చిన్నగా ఉంటాయి ప్రసాదాలు. నిన్న జగన్నాథ్ పూరిలో ప్రసాదం తీసుకున్నా నేను. అది 100 రూపీస్ 12 పీస్ అన్నాడు. అది 12 పీస్ లేదు, 6 పీసెస్ ఉన్నాయి. అవి కూడా చీమలు పట్టిపోయి ఇచ్చాడు, ఓల్డ్ స్టాక్ ఇచ్చాడు. మనం దేవుడు కదా అని తీసుకుంటున్నాం. లైక్ వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్లు కదా. ఇఫ్ యూ టేక్ 200 or 3000 ఇట్స్ ఫైన్, బట్ కరెక్ట్ ప్రోడక్ట్ అనేది ఇవ్వాలి కదా. అదొకటి ఇష్యూ ఉంది. బట్ స్టిల్ పూరి ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్షేత్రాస్ ఇన్ ఇండియా. అది మనం అది ఆ విషయంలో మాత్రం చాలా బాగుంది. టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. చిన్న నెగిటివ్ థింగ్స్ తప్ప మిగతాదంతా చాలా బాగుంది. సో దట్స్ ఇట్ గైస్. ఓవర్ టు నెక్స్ట్ గండిచామాత టెంపుల్ అండ్ ఇంకా టెంపుల్ ఉంటే చూడాలి అంతే. సో మనమైతే వచ్చేసాం చక్రతీర్థ మందిర్. ఇక్కడ జగన్నాథ స్వామిని చక్రధర్ అని అంటారంట. ఇదైతే ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ లోపల. అక్కడ తీర్థం అంటే నేను కూడా ఎలా అనుకున్నా చాలా పెద్ద కుండంలాగా ఉంటుంది ఏదో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఏం లేదు, చాలా చిన్నది ఉంది స్వామివారి పాదాల దగ్గర. ఇక్కడైతే కరెక్ట్ బీచ్కి దగ్గరలోనే ఉంది. ఇక్కడ
గోవిందాస్ అని హరే కృష్ణ వాళ్ళ రెస్టారెంట్ కూడా ఒకటి ఉంది, ప్యూర్ వెజ్, నో ఆనియన్ నో గార్లిక్ది. సో ఇక్కడ తినేసి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడ తినేసి అట్లా ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ నుంచి గండిచా మందిర్కి అయితే వెళ్ళిపోతాం, అదే లాస్ట్ ప్లేస్. ఇంకొక ప్లేస్ అయితే ఉందంట కానీ ఇప్పుడు క్లోజ్ అయిపోతుందంట. సో మొత్తం మనం 6 ప్లేస్ కవర్ చేసాం ఈరోజు పూరిలో అయితే. సో మనమైతే గుండీచా మందిర్కి వచ్చేసాం. ఈ గుడి ఓన్లీ సంవత్సరానికి 9 రోజులు మాత్రమే ఓపెన్ అయి ఉంటుందంట. రథయాత్ర అప్పుడు స్వామివారు బయటకు వచ్చాక ఇక్కడనే స్టే చేస్తారంట ఒక 9 రోజులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. దాని తర్వాత మళ్ళీ అప్పుడు వెళ్తారంట టెంపుల్కి. ఇక్కడ మెయిన్ మనం పైన చూసుకోవచ్చు నవగ్రహాలు, ప్రతి గుడికి ఇక్కడ పైన నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఆర్థోడాక్స్ హిందూస్ ఆర్ అలౌడ్ ఎంట్రీ ఇన్సైడ్ టెంపుల్ అని ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు అంట ఇక్కడ దండయాత్రలు విదేశీ వాళ్ళు వేరే మతం వాళ్ళు దండయాత్రలు చేశారని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారంట. పూరిలోకి చాలామంది మన ఇండియాలో చాలామంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా కొన్నిసార్లు అలో చేయలేదు, ఓన్లీ హిందూస్ అయితే అలో చేస్తారని ఉంటుంది. ఇది ఇక్కడ ఇలా అవుతుందన్నమాట. నువ్వు డిక్లరేషన్ వెళ్తా అంటే కూడా అలో చేయరనమాట. ఇక్కడ అదొక ఇక్కడ అది అవుతూ ఉంటుంది. నేనేమో సడన్గా వచ్చి ఏంది ఆటో అంకుల్ ఇట్లా చేశారు, మీరు లేట్గా తీసుకొచ్చిర్రు, బంద్ ఉంది కదా, ఎట్లా అంకుల్ ఇట్లా అయితే అని మంచిగా అనుకున్నాం. అంకుల్ ఉండి అరే బాబు సంవత్సరానికి 9 రోజులు ఓపెన్ ఉంటుందిరా, ఇప్పుడు ఓపెన్ ఉండదురా అని రిటర్న్గా జ్ఞానోపదేశం చేశారు. అది జరిగింది. ఇదైతే పూరి బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఇదైతే గుండీచా టెంపుల్. మనం నెక్స్ట్ అయిపోయింది మ్యాక్సిమం పూరి టూర్ అయిపోయింది. చిన్న చిన్న షాపింగ్ చేసుకొని వైజాగ్ వెళ్ళిపోతాం, సింహాచలం ఇంకేమైనా ఉంటే అటు వెళ్తాం. బాయ్. హాయ్ గైస్. సో వీడియో ఏంటి ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదు, పూరి నుంచి వైజాగ్ రావాల్సిన మేము అనుకోకుండా అన్నవరం ప్లాన్ చేసాం. సరే అన్నవరం అయింది కదా అని చెప్పి ఇంకా పనిలోపని దగ్గరలో ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ద్రాక్షారామం లేట్ అవుతుందని సామర్లకోట, పిఠాపురం చూసుకొని సామర్లకోట రైల్వే స్టేషన్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. సో టికెట్స్ అన్నీ ఏం చేసామంటే బోర్డింగ్ స్టేషన్ మార్చేసాం, అంతకుమించి ఏం చేయలేదు. సో పిఠాపురం వీడియో ఆల్రెడీ ఇప్పటికి ఒక 1 వీక్ అయింటుంది అప్లోడ్ అయిపోయి మీరు ఈ వీడియో చూసేసరికి. సో అందుకే అది మళ్ళీ ఈ వీడియోలో పెట్టలేదు. వైజాగ్ కనకమహాలక్ష్మి ఆర్కే బీచ్ అనుకున్న మేము అన్నవరంలో మా మమ్మీ వ్రతం చేయించుకుంటా అంది. లైక్ ఏమంటారు, ఉగాది కదా, తెలుగు సంవత్సరాది కదా ఈరోజు. సో అలా అయిపోయింది అంతే గైస్. సో దిస్ ఇస్ ద వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. బడ్జెట్ అనేది చాలా వేరియబుల్ అయిందండి, నేను క్యాలిక్యులేట్ చేయలేదు బికాజ్ ఐ వెంట్ అవుట్ విత్ ఫ్యామిలీ. సో టికెట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి వైజాగ్కి ఒక 500, అక్కడి నుంచి పూరికి ఒక 500 వేసుకోండి. సో వైజాగ్ అయితే మీకు టికెట్స్కి 2000 అవుతుంది. అక్కడ స్టేస్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ లోకల్గా తిరగడానికి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటో 4 మెంబర్స్ ఎక్కొచ్చు. ఆ ప్రైస్ అనేది వేరియబుల్ అండి. సో మీరు వెళ్ళే ప్లేసెస్ బట్టి ఉంటుంది. కోనార్క్లో ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇంకా భువనేశ్వర్లో ఎంట్రీ టికెట్ ఏం లేదు. రూమ్స్ వచ్చేసి 800 నుంచి ఉన్నాయి, 700 నుంచి ఉన్నాయి. లైక్ నాకు మా ఫ్రెండ్ ఒకటి కరెక్ట్గా బడ్జెట్ కూడా చెప్పంటే ఇది వేరియబుల్ అయ్యింది. నెక్స్ట్ వచ్చే వీడియోస్కి స్పెసిఫిక్గా బడ్జెట్ కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తా. సో అంతే గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరికొన్ని వీడియోలు, మరికొన్ని ట్రావెల్ వీడియోస్ అండ్ మూవీ వీడియోస్ అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్ హిస్టరీ ఇట్లాంటి వీడియోస్ కూడా వస్తున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అస్. బాయ్.